వీళ్ళేమో దాన్ని ఏమంటారు, మాకు భాష, మాకు భూష భాష తమిళనాడు ప్రజలు తిరస్కరించారు. ఏది డిఎంకేకి సంబంధించినటువంటి, సరే ఓట్లు గెలుస్తారా ఓడుతారా, ఇప్పటిదాకా డిఎంకేకి సంబంధించి స్టాలిన్ డిఎంకే ప్రభుత్వం ఇప్పటిదాకా వరుసగా రెండోసారి ఎన్నడూ గెలవలేదు. కేవలం అన్నా డిఎంకే మాత్రమే ఒక్కసారి జయలలిత ఉన్నప్పుడు, అంతకుముందు ఎవరు ఎంజీఆర్ ఉన్నప్పుడు ఒకసారి గెలిచి ఉండొచ్చు బహుశా. 2 సార్లు మాత్రమే అది ఒక ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం అది రావడం అనేటువంటిది ఆనవాయితీ. అయితే స్టాలిన్ తిరిగి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసము విజయ్ అనేటువంటి సినిమా నటుడితో ఒక పార్టీ పెట్టించుకున్నాడు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసమే ఆయనతో పార్టీ పెట్టించుకున్నాడు. అది స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఆ తర్వాత హిందీ భాషను ఇంపోజ్ చేస్తున్నారంటే, అరే కొత్తగా పెట్టినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీ కంపల్సరీ కాదరా నాయన, 3 భాషల విధానము, మీ తమిళము ఇంగ్లీష్తో పాటు మీరు ఏదైనా ఒక భాష పెట్టుకోవచ్చు అంటే వీళ్ళకి ఏ భాష మీద ప్రేమ లేదు. సరే మీకు హిందీ వద్దు, మరి తెలుగును పెట్టుర్రి, పక్కపక్కన తెలుగులో మనం కలిసి ఉండగా, పోనీ కన్నడం పెట్టండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆప్షన్ ఇచ్చేసేయండి, మీరు కన్నడమో తమిళమో తెలుగో లేకపోతే మలయాళమో లేకపోతే మరాఠీయో ఏ భాష అయితే ఆ భాష పెట్టుకోమని చెప్పండి, లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి తెలుగు నేర్పిస్తామని చెప్పండి. మీకు తెలుగు మీద ప్రేమ లేదు కానీ తెలుగు వాళ్ళకి మీకు తోటి కలిసి రావాలి, సిగ్గుండాలి. ఈ తెలంగాణ తెలుగుదేశమో సరే తెలంగాణనో లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు, వాడు తమిళనాడులో తెలంగాణను చంపేస్తాడు తెలుగు భాషని, కానీ వీనికేమో అక్కడ పోయి మాట్లాడుతుంటాడు. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ రాజకీయాలు చేస్తుంటే ఏకంగా రామనాథపురం ఎక్కడికి రామనాథ స్వామి రామేశ్వరం పోతున్నాడు మోడీ 6 తారీఖు, తమిళనాడుకు పోతున్నాడు. రాజకీయాలంటే ఎట్లా ఉంటే అర్థం చేసుకోండి. మోడీ పోగానే వెంటనే తమిళనాడు ప్రభుత్వం రాకపోవచ్చు, ప్రభుత్వం రాకపోతే ఇంత మాత్రాన మార్పు జరగదనేటువంటి అంశం లేదు. కానీ చాలా స్పష్టంగా కొట్టాల్సిన చోట కొడతారు. ఎందుకంటే డిఎంకే అనేటువంటిది హిందూ వ్యతిరేక పార్టీ. తమిళనాడులో ఎట్లా ఓట్లేస్తారంటే డిఎంకే అన్నా డిఎంకే కాదు, కరుణానిధి కోటేసేది లేకపోతే జయలలిత కోటేసేది, అంతే. వ్యక్తి పూజ ఎక్కువ అక్కడ. వ్యక్తి పూజ ప్రకారం వాడు కరుణానిధి కోటేసేది. మళ్ళీ డిఎంకే వాళ్ళు అందరూ బొట్లు పెడతారు, దేవుళ్ళ దగ్గర పోతారు, అన్నీ పోతారు. ఎవడో పనికిరానోడు పెరియార్ అనేటువంటి పేరు చెప్తారు, కానీ డిఎంకేలో 90% మంది పూజలు చేసిన వాళ్ళే మళ్ళా. కానీ వాడేమో మేము నాస్తికుల పార్టీ అని చెప్తారు. అలా సంబంధం లేదు. ఇట్లా ప్రజలలో ఇప్పుడు ఆ మార్పు వచ్చింది. అన్నామలై వచ్చిన తర్వాత చర్చల్లో మార్పు వచ్చింది. మీడియా కూడా, సోషల్ మీడియా కూడా ఇవాళ రావడంతో ప్రజల్లో ఇన్ని రోజులు ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతున్నాయి. నిజమైన అరే తమిళనాడు సంస్కృతి అంటే ఉర్దూ కాదు, తమిళనాడు సంస్కృతి అంటే క్రిస్టియన్లు తుర్కులు కాదు, తమిళనాడు సంస్కృతి అంటే మన రామేశ్వరం, తమిళనాడు సంస్కృతి అంటే మన కంచి, తమిళనాడు సంస్కృతి అంటే మన శివుడు మన రాముడు అనేటువంటిది వచ్చేసింది. ప్రజల్లో ఆ మార్పు వచ్చేసింది. గతంలో ఇదే తమిళనాడును శివాజీ కాపాడిండు. తమిళనాడులోకి విదేశీయులు రాకుండా దండయాత్రతోటి ముష్కర్లు తుర్క వాళ్ళందరూ వచ్చి అక్కడ రాకుండా చేసిరు. కానీ వాళ్ళేమో మనం వాళ్ళకి సాగిల పడుతున్నాం ఓట్ల కోసం. ప్రజల్లో ఈ చర్చ వచ్చింది. రావడంతో వాళ్ళు భయపడుతున్నారు. ఏం చేయాలి? భాష వర్కౌట్ అయితే లేదు. అరే నిజంగా నరేంద్ర మోడీ సర్కారు బలవంతంగా 3వ హిందీ భాష పెడతలేరు. నువ్వు తెలంగాణలో కూడా నువ్వు హిందీ పెట్టుకోమని కూడా చెప్తలేడు. నీకు నచ్చిన భాష పెట్టుకో, ఏ భాషనే పెట్టుకో. రాష్ట్రాల్లో ఎవరికి నచ్చిన భాష వాడు పెట్టుకోవచ్చు. హిందీ పెట్టాలనేటువంటి రూల్ లేదు. ఏదైనా ఒక భారతీయ భాష, గుర్తింపు పొందినటువంటి భారతీయ భాషను నువ్వు 3వ భాషగా పెట్టుకో, అంతే. అది జనంలోకి వెళ్ళిపోయింది, ప్రజల్లో ఎక్స్పోజ్ అయిపోయింది. ఏం చేయాలనో అర్థమైతలేదు. అందుకనే దెబ్బ మీద దెబ్బ. ఏప్రిల్ 6 తారీఖు శ్రీరామనవమి రోజు రామేశ్వరం పోతున్నాడు. మళ్ళా కొందరు ఈయన అసలు దేవుడు, ఈయన ప్రభుత్వాన్ని నడుపుతుండా. భారతదేశం యొక్క ఆత్మ హిందుత్వం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే, భారతీయ ఆత్మ, భారతీయ ధర్మము, భారతీయ యొక్క భారతీయత, అంతేగా. దీనికి ఏమీ లేవు. మళ్ళా కింతు పరంతు ఇఫ్లు బట్లు ఏమీ లేవు దీంట్లో. భారతీయత అంటే హైందత్వం, హైందత్వం అంటే సనాతనం, సనాతనం అంటే భారతీయత, అంతే. మన ఋషులు, మన పరంపర, మన సంస్కృతి, మన పరంపర. భిన్నత్వంలో ఏకత్వం అంటే కూడా అదే. నువ్వు నిలువు బొట్టు పెడతావా, అడ్డు బొట్టు పెడతావా, సుక్క బొట్టు పెడతావా, నువ్వు రాముని పూజిస్తావా, శక్తిని పూజిస్తావా, శివుని పూజిస్తావా, నీకు అనవసరం. నువ్వు తెలుగు మాట్లాడతావా, తమిళం మాట్లాడతావా. తెలుగు మాట్లాడేవాళ్ళు కాశీకి పోతాడు, కాశీవుడు రామేశ్వరం వస్తాడు, లేకపోతే మనం వైష్ణోదేవి పోతాం, లేకపోతే శ్రీశైలం పోతాం, శ్రీశైలముడు వైద్యనాథ్ పోతాడు, లేకపోతే ఇంకొక దేవుని దగ్గర పోతాడు, లేదా అష్టాదశ శక్తి పీఠాల్లో భారతదేశంలో ఉన్నవాడు ఎవడైనా ఎక్కడికైనా పోతాడు. అంటే మనం ఎన్ని భాషలు మాట్లాడినా, మనం అడ్డపంచ కట్టినా, నిలువు పంచ కట్టినా, ధోతి కట్టినా, లేకపోతే చీర కట్టినా, లంగా జాకెట్ వేసినా, ఏది చేసినా సరే మనమంతా భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసి ఉండడం కాదు. క్రిస్టియన్లు, ముస్లింల సంప్రదాయం భారతదేశ సంప్రదాయం కాదు. అందుకనే చాలా స్పష్టంగా వాళ్ళే మాకు ఈ దేశంతో సంబంధం లేదు,
మాది మక్కా మసీదులో ఉంటుంది, లేకపోతే మాది జెరూసలంలో ఉంటుంది, వాళ్ళు తేల్చి చెప్పేసారు. కానీ భారతీయుల యొక్క ఆత్మ అయోధ్యలో ఉంటుంది, కాశీలో ఉంటుంది, రామేశ్వరంలో ఉంటుంది, శ్రీశైలంలో ఉంటుంది, లేకపోతే కామాఖ్యలో ఉంటుంది, లేకపోతే మనం విడిపోయిన బంగ్లాదేశ్లో డాకేశ్వరి దగ్గర ఉంటుంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంగలాంజా దేవి దగ్గర ఉంటుంది అనేటువంటి విషయము మన దేవుళ్ళకు సంబంధించినటువంటి అంశం. ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఆ పోతునడు పంబన్ రైల్వే వంతెనను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేసి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి కావడం, 2.5 కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన భూభాగాన్ని రామేశ్వరం దీవితో అనుసంధానిస్తుంది. ఇక్కడ పాత వంతెనపై రైలు ప్రమాదానికి 30 నిమిషాల సమయం పట్టేది. కొత్త వంతెనతో 5 నిమిషాల్లోనే రామేశ్వరం దీవికి చేరుకోవచ్చు. రామనవమి అవుతుంది, రామేశ్వరం పోతారు. ఇవాళ తమిళనాడులో చర్చ మొదలవుతుంది. మళ్ళా మోడీ వచ్చిండు, మోడీ పోతాడు, రామేశ్వరం పోతాడు. స్టాలిన్కి సంబంధించినటువంటి ఇన్ని రోజులు చేసినటువంటి ఎత్తు ఒక్క దెబ్బతోటి మూలకు పడిపోతుంది. మోడీ చేసేటువంటి ఒక్క ఎత్తుతోటి స్వామి కార్యము స్వకార్యము అన్నీ చేస్తారు. ఇవాళ మోడీ కాశీకి పోతాడు, తమిళ సంగమం జరుగుతుంది. కాశీలో తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. కాశీలో కేదార్నాథ్లో ప్రధాన పూజారి మన మహబూబ్ నగర్కి సంబంధించిన ఆయననే. కేదార్నాథ్లో ప్రధాన పూజారి మన పాలమూరు బిడ్డ. అది సాంప్రదాయంగా వస్తున్నది. కానీ దేశంలో చీలికలు తెచ్చేటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. మోడీ ఒక దెబ్బతోటి స్టాలిన్కి ఎసరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంబడే తమిళనాడులో అధికారంలోకి వస్తుంది, 200 సీట్లు గెలుస్తానకపోవచ్చు. కానీ నెమ్మదిగా కేజ్రీవాల్ను చేయడానికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టుండొచ్చు. కానీ కేజ్రీవాల్ దేశంలో దేశద్రోహిగా మిగిలిపోయింది కదా, ఒక వేస్ట్ రాజకీయ నాయకుడిగా మిగిలిపోయింది కదా. రేపు పొద్దుగాల డిఎంకే కూడా ఇట్లనే 40-50 ఏళ్ళు. రాక్షసులకు కూడా కొంతకాలం ఉంటుంది. రావణాసురుడు కూడా పరిపాలించండు, రాక్షసులు కూడా కొంతకాలం ఉంటుండొచ్చు, వాళ్ళది కూడా కొంతకాలం పై చేయి ఉంటుంది. కానీ ఒక రాముడు పుడతాడు, యజ్ఞయాగాలని కాపాడుతాడు. అట్లా ఒక కృష్ణుడు పుడతాడు, నరకాసురుడిని సంహరిస్తాడు, అట్లా కాళీయ మర్దనం చేస్తాడు. ఇది మనం ఆలోచించాల్సిన. ఒక ప్రహ్లాద పుడతాడు, ఒక హిరణ్యకశిపుని చంపుతాడు. ఇవి మన పురాణాలు చెప్పేది మనకు అదే, మన చరిత్ర చెప్పేది అదే.